హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 454 వీడియోలో ఉన్నాం. ఈరోజు టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాక్ జీకే ఏమైనా ఉంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ ఏమున్నా కూడా మీకైతే రీచ్ అవుతాయి. ఇంకా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి 2026 ఆగస్టు 10న ఏ దేశంలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది? రీసెంట్గా మనకు ఒక ఎర్త్క్వేక్ అయితే కొలంబియా దేశంలో సంభవించిందండి. దీని రాజధాని వచ్చేసి బొగోటా. ఇక్కడ మనకు 7.4 తీవ్రతతోటి చాలా శక్తివంతమైన ఎర్త్క్వేక్ అయితే మనకి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, 2026 ఆగస్టు 7న ఏ దేశాలు మక్కా సమిష్టి రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు ఏవి? ఇక్కడ మనకు 3 కంట్రీస్ అయితే రీసెంట్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏవేవంటే పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే. ఈ 3 కంట్రీస్ కలిసి మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం అని ఒక అగ్రిమెంట్. అంటే జస్ట్ లైక్ మనకి నాటో లాగా. అంటే ఈ 3 దేశాలలో ఏ దేశం మీదైనా ఏదైనా దేశం దాడి చేస్తే ఈ 3 దేశాలు కూడా ఉమ్మడిగా ఆ దేశం మీద దాడికి దిగడం అన్నట్టు. సో దీన్నే మనం మక్కా అగ్రిమెంట్ అనేది పిలుస్తున్నాము. మక్కా రక్షణ ఒప్పందం అనేది 2026 ఆగస్టు 7న జరిగింది. ఇందులో పాకిస్తాన్ అయితే అణ్వస్త్రాలను కలిగిన దేశము, సౌదీ అరేబియా చాలా ఆర్థికంగా బలమైన దేశము, తుర్కియో నాటోలో ఒక మెంబర్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. క్వశ్చన్ నెంబర్ 3, హుతీలు ఏ దేశానికి చెందినవారు? మనకు ఆయా దేశాలలో ఉన్నటువంటి హుతీలు కానివ్వండి, హుతీలు అయితే మనకు యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు. సో తరచుగా మనకి సముద్రాలలో ఇప్పుడు నౌకల మీద దాడి చేయడము వార్తల్లోకి వస్తున్నారు. హెజ్బుల్లా వీళ్ళేమో లెబనాన్కి చెందినవారు. ఇక హమాస్ ఏమో గాజా పాలస్తీనాకు చెందినటువంటి వారు. సో ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, అంతరిక్షంలో ఇటీవల వరి సాగు చేసి చరిత్ర సృష్టించిన దేశం ఏది? మనకి రైస్ కల్టివేషన్ ఎక్కడ జరిగిందంటే అంతరిక్షంలో రీసెంట్గా చైనా అయితే వాళ్ళ యొక్క అంతరిక్ష కేంద్రం ఉంటుంది కదా, తియాంగాంగ్ అని, వాళ్ళ యొక్క స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు వరి సాగు చేసి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించడం జరిగింది చైనా. క్వశ్చన్ నెంబర్ 5, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఇవి మన రాష్ట్రంలో జరగబోతున్నాయండి, తెలంగాణలో. కంపల్సరీ ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, నాసా చేపట్టిన డార్ట్ డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ దేనికి సంబంధించిన సాంకేతికత? ఇది గుర్తుంచుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు ఈ భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే గ్రహశకలాలు, వీటినే మనం ఆస్టరాయిడ్స్ అని అంటాం కదా. సో ఈ గ్రహశకలాల యొక్క మార్గాన్ని మార్చేటటువంటి సాంకేతికత. అంటే సౌర కుటుంబంలో మన భూమికి ఈ ఆస్ట్రాయిడ్స్ కొన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. మనకు ఆస్ట్రాయిడ్ అంటే మీకు మన వీడియోస్లో చాలాసార్లు చెప్పిన, మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయని. సో ఈ ఆస్ట్రాయిడ్స్ ఆ భూమిని ఢీ కొడితే చాలా ప్రమాదం. సో అలాంటి వాటిని డైరెక్షన్ చేంజ్ చేయడం అన్నట్టు, ఆ సాంకేతికతనే మనం డార్ట్ అంటున్నాము. నాసా వాళ్ళది. నాసా అంటే మనకు నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం కదా, అమెరికా వాళ్ళ అంతరిక్ష సంస్థ. వాళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్ చేసిండ్రు. ఇండియా కూడా మనకు ప్లానెటరీ డిఫెన్స్ పేరుతోటి ఈ టెక్నాలజీ మీద దృష్టి సారించింది. క్వశ్చన్ నెంబర్ 7, భారత్లో పిఎఫ్బిఆర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడుంది? ఇది మనకి మద్రాస్ దగ్గర కల్పక్కంలో ఉందండి. దీని స్పెషాలిటీ ఏంటంటే తోరియంను ఇంధనంగా మార్చుకుంటుంది. ఇది ప్రపంచంలోనే మనకు అత్యధిక తోరియం నిల్వల దేశాల్లో మనం కూడా ఒక కంట్రీగా ఉన్నాము. సో దాన్ని ఫ్యూయల్గా మార్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. దీన్ని మనం ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాం. ఇది మనకు తమిళనాడులోని కల్పక్కంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, భారత్ సముద్రయాన్ కింద అభివృద్ధి చేసిన వాహనం మత్స్య 6000 లక్ష్యం ఏమిటి? దీని గురించి కూడా గతంలో నేను ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ మత్స్య 6000 అనేది ఏంటిదంటే మనకు సముద్ర గర్భంలో లభించే మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ వంటి ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇది పరిశోధన చేస్తుంది అన్నట్టు. 6000 మీటర్ల లోతులో ఉండే విపరీతమైన పీడనాన్ని కూడా ఇది తట్టుకుంటుంది. దీన్ని అయితే టైటానియంతో తయారు చేశారు ఆ పీడనాన్ని తట్టుకోవడానికి. సో అక్కడ లభించే కొన్ని అరుదైన ఎలిమెంట్స్, అంటే మనకి ఈ ఖనిజాల మీద ఇది పరిశోధన చేయడం దీని యొక్క లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 9, సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఈ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనం 3వ స్థానంలో ఉందామండి.
అదేవిధంగా పవన శక్తి అంటే విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనం 4వ స్థానంలో ఉన్నాం. లాస్ట్ క్వశ్చన్, CRISPR-Cas9 అనే సాంకేతిక పరిజ్ఞానం దేనికి సంబంధించింది? ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానంలో చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ దేనికి సంబంధించింది అంటే, మనకి ఇప్పుడు DNA ఉంటుంది కదా, అనువంశిక లక్షణాలను ఒకరి నుంచి మరొకరికి తీసుకెళ్ళేది డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం అంటాం కదా, యాసిడ్ అంటాం కదా. సో ఈ DNAలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మాత్రము చాలా డేంజర్ అండి. సో ఆ డిఫెక్ట్స్ను సరిచేయడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుతున్నారు ఇప్పుడు, CRISPR-Cas9 అని. అందుకంటే ఆ DNAలో లోపభూయిష్ట భాగాలను ఏం చేస్తారంటే కత్తిరించి సరిచేయడానికి మళ్ళీ సెట్ చేస్తే ఏమవుతుందంటే మనకి మామూలు DNA లాగా మారిపోయి మనకి ఎలాంటి అవాంఛనీయ లక్షణాలు రాకుండా కాపాడుతుంది. దీన్ని జెనెటిక్ సీజర్స్ అని అంటున్నారు. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటి చికిత్సలో మనకు ఇలాంటి పరిజ్ఞానం వాడతారు. ఉదాహరణకు సికిల్ సెల్ ఎనీమియా కానివ్వండి, కొన్ని జన్యు వ్యాధులు ఉంటాయి కదా, వాటిని అరికట్టడానికి, వాటిని రూపుమాపడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.